మా కూతురు స్వేచ్ఛ ఉరివేసుకొని చనిపోయింది. అయితే మేము లోపలికి వెళ్ళి చూసే వరకు ఆమె బెడ్ మీద నిలబడితే ఉరి పడదు, కానీ ఆమె శవాన్ని చూస్తే కాళ్ళు వంకరైపోయి ఉన్నాయి, చేతులు వంకరైపోయి ఉన్నాయి. తర్వాత ఏంటంటే ఇక్కడ మెడకు కూడా ముక్కులకి వెళ్ళి రక్తం వచ్చింది. ఆ శవాన్ని చూసినప్పుడు ఆమె ఇది ఉరి వేసుకున్నట్టు మాత్రము అనిపిస్తలేదు, అనుమానంగా ఉన్నది. ఆమె ఒకవేళ ఉరి తనకు తానే వేసుకొని ఉంటే వేలాడితే ఆమె కాళ్ళు కిందికి ఆంతాయి, కిందికి ఆనంత డిస్టెన్సే ఉన్నది. కానీ మరి ఇక్కడ ఏం జరిగిందా అనేది డౌట్ఫుల్గానే ఉన్నది. మా ఉద్దేశము ఈ మరణంపై ఇది తప్పనిసరిగా ప్రభుత్వం నుండి విచారణ జరిపించి ఇది మాకు న్యాయం జరిగేటట్టు చూడాలని చెప్పేసి మేము డిమాండ్ చేస్తున్నాం. అదే అయితే ఏంటంటే మా కూతురు జర్నలిజం 20 సంవత్సరాలు దాటింది, జర్నలిజంలో ఉండబట్టి 2 దశాబ్దాలు దాటింది. చాలా ఏంటంటే అనుభవం ఉన్న జర్నలిస్టు, ఆమె టాలెంట్ ఉన్న ఆమె స్క్రిప్ట్లు తనకు తానే స్వయంగా తయారు చేసుకొని ఆమె వెళ్ళేది. రాజకీయ నాయకులతో ఇంటర్వ్యూ తీసుకున్నప్పుడు ధైర్యంగా వాళ్ళని ప్రశ్నించేది, ఎవరికి భయపడేది కాదు. అటువంటి అమ్మాయి ఇట్లా సూసైడ్ చేసుకున్నది అనేది అది ఇప్పటికీ అది అర్థం కానీ ప్రశ్న కానీ మాకు మాత్రం మిగిలి ఉన్నది. అయితే మా కూతురు ఇది క్రాంతి అనే అబ్బాయితో పెళ్ళైన తర్వాత ఒక కూతురు పుట్టిన తర్వాత వాళ్ళిద్దరి మధ్యన మనస్పర్ధలు వచ్చేసి చట్టబద్ధంగా విడాకులు తీసుకున్న తర్వాత మా బిడ్డ అక్కడ టీ న్యూస్లో పనిచేసేది. వీడు పూర్ణచందర్ కూడా అదే టీ న్యూస్లో వాడు ఏదో కల్చరల్ ఇన్ఛార్జ్గానో ఏమో ఉండేవాడంట. ఈమెకు విడాకులు కాగానే వాడు మా బిడ్డ వెంటబడి వాడు చెప్పిండు 26 తారీఖు నాడు నా కూతురు ఏంటంటే, నాన్న మేము కలిసి ఉండలేము, మేము విడాకులు తీసుకుంటాము, నువ్వు వెంటనే వచ్చి మాట్లాడు అని అంటే నేను వెళ్ళి మాట్లాడినా. ముందు నా కూతురుతో మాట్లాడినా, లేదు నాన్న గట్టిగా నిర్ణయం తీసుకున్నానని చెప్పింది. తర్వాత వానితో మాట్లాడినా. అప్పటి వరకు నేను వాడికి మాకు సంబంధం లేదు, వాడి ముఖం కూడా నేను చూడలేదు. అదే ఫస్ట్ టైము. వాడంటే వాడు ఇంకో స్నేహితుడు కూడా ఉన్నాడు, ఇద్దరు ఉన్నారు. వాడు నాకు చెప్పడం ప్రారంభిస్తూనే మొట్టమొదటిగానే మేము 5 సంవత్సరాల నుంచి కలిసి ఉన్నాము స్వేచ్ఛ, నేను 3 సంవత్సరాలు వెంటబడి నేను ఆమెను కలిసి జీవించడానికి ఒప్పించుకున్నాను.